'కింగ్డమ్' వరుసపెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్స్ పడుతున్న విజయ్ దేవరకొండకి ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. అండ్ ఇదే టైంలో ఆయన 'జెర్సీ' లాంటి కల్ట్ బొమ్మిచ్చిన 'గౌతమ్ తిన్ననూరి'తో కొలాబ్ అవ్వడం, టీజర్, ట్రైలర్ అన్నీ బాగుండడంతో మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. మరి సినిమా ఆ హైప్‌ని అందుకుందా? విజయ్ దేవరకొండకి మచ్ నీడెడ్ హిట్ వచ్చిందా? 'పెరడం' షో విజయ్ దేవరకొండని చూసామా లేదా అని డిస్కస్ చేసే ముందు ఇలాంటి జెన్యూన్ తెలుగు ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూస్ అందరికంటే ముందు చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీస్ ఫర్ యూ. ప్లాట్ విషయానికొస్తే కానిస్టేబుల్ జాబ్ చేసుకునే సూరి తన అన్నని ఇంటికి తీసుకురావాలని వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళ అన్నని వెనక్కి తీసుకొచ్చాడా లేదా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, విజయ్ దేవరకొండ యాస్ సూరి డిడ్ ఎ సూపర్బ్ జాబ్. ఇంటెన్సిటీ అండ్ ఎమోషన్స్‌ని విజయ్ బాగా చూపించగలడు. అండ్ ఈ సినిమాలో అది ఇంకోసారి ప్రూవ్ అయింది. డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తూ సైలెంట్‌గా ఉంటూనే మంచి పెర్ఫార్మన్స్‌ని డెలివర్ చేశాడు. ఇంటర్వల్ సీక్వెన్స్‌లో విజయ్ దేవరకొండకి ఏవైతే షాట్స్ పడ్డాయో వాటి కోసం ఎన్నో ఇయర్స్‌గా వెయిట్ చేస్తున్నారో అంతా, అండ్ అవి సాలిడ్ హైస్‌ని ఇచ్చాయి. సత్యదేవ్ అండ్ వెంకటేష్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. వీళ్ళిద్దరి సపోర్ట్ వల్ల చాలా సీన్స్ పండాయి మూవీలో. ఇద్దరి క్యారెక్టర్స్ కూడా స్ట్రాంగ్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్సే. అండ్ వాటికి ఫుల్‌గా న్యాయం చేశారు. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్స్ ఈస్ హైలైట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈవెన్ బిఫోర్ ప్రీ ఇంటర్వెల్ ఆ సీక్వెన్స్‌కి లీడ్ చేసే కాన్ఫ్లిక్ట్ సీన్స్ కూడా చాలా ఇంటెన్స్‌గా ఏదో రాబోతుందిరా అనే యాంటిసిపేషన్ అయితే డెవలప్ చేస్తాయి. ఆ 30 మినిట్స్ మాత్రం బీజీఎం, స్క్రీన్ ప్లే, పెర్ఫార్మన్సెస్, హైస్ అన్నీ భలే వర్కౌట్ అయ్యాయండి. బీజీఎం బై అనిరుద్ వాస్ గుడ్. టైటిల్‌గా ట్రాక్ అయితే అద్దరగొట్టాడు భయ్యా! ఎక్కడ హై ఇవ్వాలో అక్కడ ఇచ్చాడు. మోస్ట్ పార్ట్ డ్రామా ఉండడంతో ఎంగేజ్ చేయడానికి మాక్సిమం ఎఫర్ట్ పెట్టాడు అండ్ ఇట్ వర్క్డ్ అండి. సినిమాటోగ్రఫీ చాలా బాగుండింది. ఫ్రేమ్స్ గానీ, కలర్స్ గానీ ఫ్రెష్ ఫీలింగ్‌తో పాటు ఇంటెన్సిటీని బాగా మెయింటైన్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కానీ, సెట్స్ అన్నట్టు కానీ ఏది ఆడ్‌గా అనిపించలేదు. నెగెటివ్స్ మాట్లాడుకునే ముందు మన వ్యూయర్స్ అందరికి ఫస్ట్ థియేట్రికల్ అండ్ ఓటీటీ రివ్యూస్ ఇవ్వడానికి ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నామండి. మీ సబ్స్క్రిప్షనే మాకు ఎంకరేజ్‌మెంట్. కొట్టేసి మూవీస్ ఫర్ యూ కింగ్డమ్‌లో జాయిన్ అయిపోవచ్చుగా ప్లీజ్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నెగెటివ్ ఈస్ సినిమా అయిపోతుందన్నప్పటి నుంచి నా ఫీలింగు ఎందుకు కాడ అర్థం కాలేదు. అంతా బానే ఉంది కదా! ఎందుకు? వై? మనం ఒక ఎగ్జామ్‌కి టైమ్ స్పెండ్ చేసి ఫుల్‌గా చదువుకొని ఈసారి కొడితే టాప్‌లో కూర్చోవాలనుకుంటున్న టైంలో ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయి ఎప్పట్లో ఎగ్జామ్స్ ఉండవంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి? అంతా కూడా బూడిదే అనుకుంటాంగా! అదే ఫీలింగ్ అనమాట. ఒక అన్నెసెసరీ డెసిషన్ తీసుకున్నారు అనిపించింది. మనది నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి ఇంతకు మించి చెప్పలేము. ఇకపోతే స్క్రీన్ ప్లే చాలా వరకు ఎంగేజ్ చేస్తది భయ్యా! ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ హాఫ్‌లో మూవ్‌మెంట్ తక్కువగా ఉన్నా కూడా మనం హుక్ అయ్యే ఉంటాం. కానీ సెకండ్ హాఫ్‌లో చాలా మూవ్‌మెంట్ ఉంటది కథలో. ఆ మూవ్‌మెంట్ ఎంగేజ్ చేస్తది కానీ సీన్స్ బాగా రష్ చేయడం వల్ల ఇంపాక్ట్ ఉండదు. ఫ్లాట్ అనిపిస్తది. చాలా చోట్ల డ్రామా పండదు. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ పోర్షన్ అంతా ఏదో చుట్టేసినట్టు అనిపిస్తది. ఇంకొంచెం టైం తీసుకొని ఎమోషన్స్ ఎస్టాబ్లిష్ చేసుంటే బాగుండేది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్‌లో డ్రాప్ అయింది. నవీన్ నూలి కూడా ఈ మధ్య కంప్లీట్‌గా కాపాడలేకపోతున్నారు మూవీని. పెర్ఫార్మన్సెస్ పరంగా వీడి, సత్యదేవ్ అండ్ వెంకటేష్ కాకుండా మిగతా అందరూ ఎవరి రోల్స్‌లో వాళ్ళు బాగా చేశారు. భాగ్యశ్రీకి స్కోప్ ఏమీ లేకుండింది. ఉన్నదానిలో కూడా పెద్ద ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఏం పలికించలేదులెండి. ఓవరాల్‌గా 'కింగ్డమ్' ఈస్ ఎ హాఫ్ బేక్డ్ డ్రామా దట్ ఫాల్స్ ప్రే టు ద ట్రెండ్. ఫ్యూ సీన్స్ వర్ గుడ్ అండి. 'గౌతమ్' కూడా కంప్లీట్‌గా డెలివరీ చేయలేదు ఈసారి. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచ్ ఆన్ ద హోల్. మిగతా డిస్కషన్ మన మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ ఛానెల్‌లో నాట్ ఎ రివ్యూలో చూద్దాం. ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. వచ్చేయండి, వచ్చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీస్ ఫర్ యూ.